సాయి సాయి అను నామమును జ్ఞప్తి యందు ఉంచుకున్నంత మాత్రాన చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోతాయి. అన్నీ నావే, అందరికీ అన్నీ ఇచ్చేది నేనే. ఎవరైతే సకల జీవకోటిలో నన్నే చూడగలుగుతారో వారే నా ప్రియభక్తులు. నా భక్తుణ్ణి నేనే ఎంచుకుంటాను. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో నేను రాత్రింబవళ్ళు మీ చెంతనే ఉంటాను. నీవు చూచేదంతా కలిపితే నేనే దైవాన్ని, నేను సర్వత్రా ఉన్నాను. ఎవరైతే నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడూ సాయి సాయి అని స్మరిస్తూ నా యందే మనసు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు. వారు ఇహపరాల గురించి భయపడనక్కర్లేదు. మీరు ఎక్కడున్నా సరే భక్తిభావంతో నా వైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ చెంతనే ఉంటాను. నా ఈ శరీరం ఇక్కడున్నప్పటికీ మీరు సప్త సముద్రాల అవతల ఏం చేస్తున్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను మీ వెంటే ఉంటాను. మీ హృదయమే నా నివాసం. ఈ మసీదు మా ఈ బిడ్డలు ఏ ఆపదకు భయపడవలసిన పని లేదు. నన్నెవరైతే స్మరిస్తారో వాళ్ళపై నా దృష్టి ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళ చెంత నేను ఎప్పుడూ తిరుగుతూ ఉంటాను. పిలిస్తే పలుకుతాను. మనకిద్దరికీ రుణానుబంధం ఉంది. మన కుటుంబాలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా పెనవేసుకొని ఉన్నాయి. అందువల్ల మనమిద్దరి మధ్య భేదం లేదు. హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్వ శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములు మ్రొక్కుము. నీకు మేలు జరుగును. నేనుండగా భయం ఎందుకు? నువ్వు నిశ్చింతగా కూర్చో. అవసరమైనదంతా నేను చేస్తాను. నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను. సర్వవ్యాపి అయిన గురువే దైవం. గురువు యొక్క గొప్పతనము తెలిసిన వారు ధన్యులు. ఏమైనా కానీ గురువును అంటిపెట్టుకొని ఎల్లప్పుడూ స్థిరంగా ఉండు. సద్గురువు యొక్క కృపావీక్షణం మనకు ఆనందాన్ని ప్రసాదిస్తుందని గుర్తుంచుకో. ధర్మము చేయుటకు ధనమును ఉపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనినా అది వ్యర్థమైపోవును. గత జన్మలో నీవు ఇచ్చి ఉంటేనే కానీ నీవిప్పుడు అనుభవించలేవు. కావున ధనమును పొందవలననిచో దానిని ప్రస్తుతము ఇతరులకు ఇచ్చుటే సరి అయిన మార్గము. మీ దగ్గరకు ఎవరు వచ్చినా నేను పంపానని గుర్తుపెట్టుకోండి. మీకు వారితో గల కర్మ సంబంధం వల్లనే వారు మీ దగ్గరకు వచ్చారు. నేను నా గురువు మీదనే దృష్టి నిలిపి అలా 12 సంవత్సరాల పాటు కూర్చున్నాను. నేను ఎక్కడున్నా సరే నా గురువు ఎల్లప్పుడూ నన్ను ప్రేమించేవారు, రక్షించేవారు. నా వాణ్ణి ఎన్నటికీ నా నుండి దూరం కానివ్వను. నిన్ను నువ్వు చూసుకో. అంతా నీలోనే ఉంది. నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించు. దానికి అనుగుణంగా నడుచుకో. అదే నీ గురువు. ప్రత్యక్ష గురువు ఉండవలసిన అవసరం లేదు. అంతా మనలోనే ఉంది. నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని పొందుతావు. నీవు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది. అందరి ఎడల దయగల ఈ ఫకీరు నిన్ను ఎంతో ప్రేమతో కాపాడుతాడు. కష్టము వచ్చినప్పుడు ఊరికే కూర్చోవద్దు. భగవంతుని ప్రార్థించు. సద్గ్రంథ పారాయణం చేయి. వృధాగా చింతించకు. నీ దురదృష్టం ఇప్పటి నుండి తొలగిపోయింది. నీ మనోభీష్టాన్ని అల్లా నెరవేర్చుతాడు. లభించిన దానిని అనుసరించి ప్రవర్తించండి. ఎప్పుడూ తృప్తిగా ఉండండి. లేని దానికై చింతపడకండి. నా భక్తుల కొరకు నేను బాధపడతాను. నా భక్తుల కష్టములన్నీ నావే. నా భక్తులను నేను ఎప్పటికీ పతనం కానివ్వను. ఈ విషయంలో సందేహం వద్దు. మంచి కానీ చెడు కానీ నీవు కర్తవని అనుకోరాదు. గర్వాహంకార రహితుడవై ఉండుము. అప్పుడే నీ పరచింతన అభివృద్ధి చెందును. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలను. వాటిని తప్పించుకొని మార్గము లేదు. నా గురువు నా నుండి ఇతరమేమీ ఆశించలేదు. వారు నన్ను ఉపేక్షించక సర్వకాల సర్వ వ్యవస్థల యందు కాపాడేవారు. నా గురువును ఒక్కొక్కప్పుడు విడిచియుండినను వారి ప్రేమకు ఎన్నడూ లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండేవారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్లు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పెంచేవారు. నా యందు అత్యంత ప్రీతి గల వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది.
వారికి నేను లేని ప్రపంచం శూన్యం. వారి నోట నా మాటే ఉంటుంది. వారు నిరంతరం నా ధ్యానమే చేస్తారు. జిహ్వాతో నా నామాన్ని జపిస్తారు. నా చరిత్రనే గానం చేస్తారు. ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మలయందు నిష్కృతి కలుగుతుంది. నా సేవ యందు ఇంతటి ఆధారం ఉన్న చోట నేనెల్లప్పుడూ తిష్ట వేసుకొని ఉంటాను. నీవు ధైర్యం వదలకు, ఏ చింతా పడకు, నీవు బాగవుతావు. దయాళువైన ఈ ఫకీరు నిన్ను సంరక్షిస్తాడు. స్థిరంగా ఇంట్లో కూర్చో, నిర్భయంగా నిశ్చింతగా ఉండు, నా మీద విశ్వాసం ఉంచు. దైవలీలలు అర్థం చేసుకోవడం కష్టం. చూడు, నిజంగా నేను ఏమి చేయను లేదు, చేయించను లేదు, కానీ జనుల కర్తృత్వం నా తలపై వేస్తారు. చేసేవాడు చేయించేవాడు అనంతుడొక్కడే, కృపావంతుడు ఆయనొక్కడే. నేను దేవుడిని నేను వారి దీనుడనైనా సేవకుడను, ఎల్లప్పుడూ వారిని స్మరిస్తాను. నీవు ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాను, గుర్తుంచుకో. షిరిడీకి నేను అందరినీ పిలుస్తాను, కానీ రావడానికి అందరూ సిద్ధంగా ఉండరు. పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరాదు. మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి పంచ ప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను. గ్రంథం చదివేటప్పుడు నీవు చాలా తొందరపడుతున్నావు. ఏది నా దగ్గర కూర్చొని చదువు చూస్తాను. ప్రతివాడు బాబా నీకు తెలియనిదేమున్నది అంటాడే కానీ చెప్పినట్లు వినేవాడు ఎవడూ లేడు. ఎక్కడైనా ఎప్పుడైనా సరే నన్ను స్మరించిన క్షణంలోనే నేను నీ చెంతనుంటాను. భయం వద్దు. మీరు భాగ్యవంతులు. మనం పరస్పరం కలుసుకున్నాం. మీకు తోచిన వాటిని అడగండి, మీ సంశయాలను తీర్చుతాను. మీరు ఎవరినైనా ఊరికే దూషించినా నాకు వెంటనే బాధ కలుగుతుంది. మనం ఈరోజు చనిపోయినా మామూలుగానే 3వ రోజు కూడా గడిచిపోతుంది. ఇల్లు, భూమి మొదలైన వాటి వల్ల ఏమిటి ప్రయోజనం? ఇది బ్రాహ్మణ మసీదు. ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది మందిని శుభ్ర మార్గాన నడిపించి చివరికంట గమ్యం చేరుస్తాడు. ఈ ఆధ్యాత్మ మార్గము ఎంతో కష్టము. శక్తినంతా వినియోగించి కృషి చేస్తేనే కానీ ఫలితం ఉండదు. అది కన్నడ సాధువు అప్ప చెప్పినంత తేలిక కాదు. దున్నపోతునెక్కి నాన్హేఘాట్ దాటడం కంటే కూడా కష్టం. నన్ను సేవిస్తూ ఇక్కడే ఉండు, నీ సంగతి నేను చూసుకుంటాను. నా స్థానం ఒక్క షిరిడీలోనే కాదు, నేను దేశ కాలాలకు అతీతుణ్ణి. ఎవరి శ్రమ భారాన్నైనా ఉచితంగా లవలేశమైనా తీసుకోకూడదు. ఎవరితోనైనా పని చేయించుకోవచ్చు, కానీ ఎవరి శ్రమను ఉచితంగా తీసుకోరాదు అనే నియమాన్ని పాటించాలి. నేను అంతటా ఉన్నాను, అంతకు మించి అతీతంగాను నేను ఉన్నాను. నీ దృష్టి ఎక్కడ పడితే అక్కడ నేను ఉన్నాను. నా భక్తులను ధనం ఆకర్షించదు. వారు ద్రవ్య ప్రలోభంలో చిక్కకూడదు. భయపడకు. ఈ మసీదులో కాలు పెట్టగానే ఎంత కష్టమైనా తీరిపోవలసిందే. ఇక్కడి ఫకీరు దయామయుడు. కొందరెంత దొంగలో పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు. వీపు వెనక వాళ్ళే విమర్శిస్తారు. నా ఇష్టం లేకుండా ఇంటి గడుపుని ఎవరు దాటగలరు? ఎవరు షిరిడీ రాగలరు? స్వేచ్ఛగా ఎవరికి నా దర్శనం అవుతుంది? ఎంతో కాలం నుండి నాతో కలిసి ఉన్నప్పటికీ నేను ప్రతి చీమ, ఈగ మొదలైన ప్రాణులలోనూ నన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. నన్ను నమ్ముకోమని మీ వాడికి చెప్పు. జాతకాలు, జ్యోతిష్కులు చెప్పిన ఫలితాలను అవతల పారేసి బుద్ధిగా చదువుకోమను. ధైర్యంగా పరీక్షకు వెళ్ళమను. తప్పక పాస్ అవుతాడు. గురువు యొక్క గ్రంథాన్ని పఠిస్తే భక్తులు పవిత్రులవుతారు. గ్రంథాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది. పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. భవబంధాలు విడిపోతాయి. నా భక్తులు నన్నెట్లు భావిస్తారో నేను వారిని ఆ విధముగానే అనుగ్రహిస్తాను. నా లీలలు, బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. ఇంద్రియాలతో పనిచేస్తున్న మనసులో హరిచరణాలను ధ్యానిస్తూ ఉండాలి.
నా మాటలు అర్థం నీకు సరిగ్గా బోధపడటం లేదు. నేను చెప్పిన మాటల్లోని అర్థాన్ని గ్రహించి జాగ్రత్తగా ఆచరించు. నేను భగవంతుని సేవకుడను. భగవంతుని ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చి తిని. నేను ఎవరి నుండైనా ₹1 దక్షిణ తీసుకుంటే దానికి 10 రెట్లు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. నేనెప్పుడు ఏది ఊరికే తీసుకోను. ఆ ఫకీరు చూపిన వారి నుండే స్వీకరిస్తాను. వాళ్ళు దక్షిణ రూపంలో పుణ్యం నాటి తర్వాత సమృద్ధిగా ఫలితాన్ని పొందుతారు. మీ ప్రదేశాలలో కూర్చొని నన్ను అడగండి. ఊరికే అరణ్యాలలోనో లేదా ఎక్కడెక్కడో వ్యర్థంగా తిరగటం ఎందుకు? మీ జిజ్ఞాసను నేను తీర్చుతాను. నాపై విశ్వాసం ఉంచండి. జ్ఞాన మార్గం రామఫలం వంటిది. భక్తి మార్గం స్వల్ప సాధనతో కూడుకొని మధుర రసంతో ఉన్న సీతాఫలాన్ని సేవించడం లాంటిది. ఈ మసీదు మాయి ఎంతో దయాళువు. ఈమెకు బిడ్డలపై అత్యంత ప్రేమ. కానీ బిడ్డలకు విశ్వాసం లేకపోతే వారిని ఎలా రక్షిస్తుంది? నీవు చూచేదంతా కలిపితే నేనే దైవాన్ని. నేనే సర్వత్రా ఉన్నాను. రాముడు రహీము ఒక్కరే. వారిలో కించితైన భేదం లేదు. అలాంటప్పుడు భక్తిలో ఆటంకం ఎందుకు? భక్తులలో వైరం ఎందుకు? పసివారిలా మీరెంత అజ్ఞానులు. హిందూ ముసల్మానులను స్నేహభావంతో కలపండి. మీరు కించితైన దిగులు పడకండి. ఎల్లప్పుడూ ఆనందభరితులై ఉండండి. మరణం వరకు ఏ చింత పెట్టుకోకండి. ప్రపంచం చాలా చెడ్డది. మనుషులు ఇంతకుముందు ఉన్నట్లుగా లేరు. పూర్వం పవిత్రంగా విశ్వసనీయంగా ఉండేవారు. ఇప్పుడు వారు అవిశ్వాసులుగా చెడు ఆలోచనలకు బద్దులై ఉన్నారు. ఇతరులన్నవి పట్టించుకోవద్దు. నీ అనుభవాన్ని అంటిపెట్టుకో. ఇప్పుడైనా నీ మనసులోని ఆలోచన తరంగాలు శాంతించాయా? విశ్వాసంతో సహనం కలిగి ఉండేవారిని శ్రీహరి తప్పక రక్షిస్తాడు. రేపు ఒకనాటికి చావబోయేవారు కూడా ఇతరులను చంపడానికి పన్నాగాలు చేస్తుంటారు. వారు నాకెంతో బాధను కలిగిస్తారు. బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే సేవ చేయడం కాక తన శరీరం గురువు సేవ కోసమే ఉన్నదని, దానిపై తనకెట్టి అధికారము లేదని తలచి చేసేదే నిజమైన సేవ. అట్టివాడే నిజమైన శిష్యుడు. నీవు నిత్యము సద్గ్రంథ పారాయణము నామజపము చేయి. ఆత్మజ్ఞానానికి నిరంతరం ధ్యానం అవసరం. ధ్యానం వలన మనసు స్థిరమవుతుంది. సర్వగతుడైన ఈశ్వరుని యందు మనసు నిలపడమే పరమార్థం. ఇది కుదరకపోతే నా ఆకృతిని నఖశిఖ పర్యంతము అహర్నిశలు నీ మనసులో నిలుపుకో. నీ మనస్సు ఆ ఒక్క రూపాన్నే పొందుతుంది. ధ్యానించే నీవు, ధ్యానింపబడే నేను. ధ్యానమనే క్రియ వేరుగా అనుభవం అవక సర్వగతమైన చైతన్యమే అనుభవం అవుతుంది. ఇతరులను మనస్సులో కూడా ద్వేషించకూడదు. హత్య, శత్రుత్వం, రుణం వీటి ఫలితం అనుభవించక తప్పదు. నిన్ను దయతో 7 సముద్రాలు దాటిస్తాను. నీవేం దుఃఖపడకు. ఎవరైనా ఇచ్చింది ఏం సరిపోతుంది? ఎంత ఇచ్చినా అది ఇప్పుడు అసంపూర్తిగానే ఉంటుంది. కానీ నా ప్రభువు ఇవ్వసాగితే కల్పంతం వరకు ముగిసిపోతుంది. ఇవ్వగలిగేది ఒక్క నా ప్రభువే. వారితో ఇతరులెవరూ సరితూగరు. నాకు భగవంతుడు కొన్ని జీవులను అప్పచెప్పాడు. వాళ్ళ మంచి చెడ్డలు, వాళ్ళ తరింపు నా బాధ్యత. నేను అహర్నిశలు నా మనుషులను గూర్చి చింతిస్తుంటాను. ఎవరెలా చేసుకుంటే అలా అనుభవిస్తారు. నా మాటలను గుర్తించుకునేవారు ఎనలేని సుఖాన్ని పొందుతారు. నీవు గర్వము, అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయములో నన్ను సర్వస్య శరణాగతి వేడుము. నీకు మేలు జరుగును. నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు. వారి కర్మ నశిస్తుంది. నేనెప్పుడు వారి చెంతనే ఉంటాను. నా ఖజానా తాళం చెవి నీ చేతిలో పెడుతున్నాను. నీకేమి కావాలో కోరుకో. నేనెవరిని మధ్యలో విడువను. చివరికంటా గమ్యం చేరుస్తాను. ఖాళీ కడుపుతో ప్రయాణించవద్దు. భోజనం చేసి వెళ్ళండి. బాధపడకు. ప్రతిరోజు నేను నీ పేరు తలుచుకుంటూ ఉంటాను. నిన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. మరెందుకు బాధపడతావు?
షిరిడీకి రావడానికి ఎందుకంత ఆరాటపడతావు? మనకు చాలా పనులున్నాయి. నీవు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉంటూ నా నామాన్ని స్మరించు. నేను నీ దగ్గరే ఉంటాను. నీకు అసాధ్యం అనిపించింది నేను సాధ్యం చేస్తాను. నేను దాన్ని పూర్తి చేస్తాను. ప్రాణాయామం ద్వారా సాధన చేసేవారు కూడా చివరికి ఆధ్యాత్మిక పురోగతి కోసం నా దగ్గరికి వచ్చి తీరవలసిందే. వాళ్ళు పుస్తకాలలో బ్రహ్మను కనుగొనాలని అనుకుంటున్నారు, కానీ ఈ పుస్తకాలలో ఉండేది భ్రమే. నీ ఆలోచనే సరైనది. నీవు ఈ పుస్తకాలను చదవనక్కరలేదు. నన్ను ఈ హృదయంలో నిలుపుకో. బుద్ధిని మనసుకు ఏకం చేయి చాలు. నీవెక్కడున్నా నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను. నేను ఎప్పటికీ నీ నుండి దూరంగా వెళ్ళను. ఇతనికి ఎవరినైనా వెంట తీసుకొస్తే కానీ తృప్తి లేదు. వాళ్ళు నా బిడ్డలను రైల్లోంచి దింపేయాలని చూశారు, కానీ వీళ్ళిద్దరిని దింపవద్దని ఆ సైన్యాధికారితో చెప్పాను. నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను. నావి 2 రూపాయలు పోయి 6 మాసాలు అయింది. నేనెవరికి చెప్పుకోను? నీ భక్తి ఫలిస్తుంది. నీ కోసం నేను విమానాన్ని పంపి దానిలో నిన్ను కూర్చుండబెట్టి తీసుకొని వెళ్తాను. నీవు నిశ్చింతగా ఉండు. ఎందుకు చింతిస్తావు? మీ అమ్మాయి భాగ్యశాలి, గొప్ప ధనవంతురాలవుతుంది. ఆమెను వెతుక్కుంటూ వరుడు స్వయంగా మీ ఇంటికి వస్తాడు. నా మాట ప్రకారం మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. అయిష్టంతో ఇచ్చిన విరాళాలను భగవంతుడు ఇష్టపడడు. భక్తితో ఎంత స్వల్పంగా ఇచ్చినా తృప్తి చెందుతాడు. గ్రంథం చదివేటప్పుడు కునికిపాట్లు పడవద్దు. నా భక్తుల సత్సంకల్పాలను నేను నెరవేరుస్తాను. మందిరం పూర్తి కాగానే అందులో నేనే ఉంటాను. మనమంతా అక్కడే ఆడుకుంటూ ఆలింగనం చేసుకుంటూ ఆనందంగా ఉందాం. నన్ను గుర్తుపట్టలేనప్పుడు మరి నన్నెందుకు పిలిచినట్లు? నాకు దక్షిణ ఇవ్వాలని నీ మనసులో లేదుగా, అందుకే నిన్ను అడగలేదు. అయినా నీకు ఇవ్వాలనిపిస్తే దక్షిణ ఇవ్వు. నేనెవరి మీద కోపించను. మీరంతా నా బిడ్డలు. నేనెవరి మీద కోపించేది? నాకెవరి మీద ఎప్పుడూ కోపం రాదు. నా గురువు ఎదుట నేను మీ వంటి వాడినే. అసలు ఎవరి మీదనైనా ఎందుకు కోపించాలి? నువ్వు సంతోషంగా తిరిగి వెళ్ళు. నీకున్న భూ వివాదం పరిష్కారం అవుతుంది. నీ బంధువులందరూ నీతో సఖ్యంగా వెలుగుతారు. నిన్ను రక్షించడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఆ యమదూతలను సైతం లోనికి రానివ్వను. నీ ప్రయాణమంతా నేను నీతోనే ఉన్నాను. ఇన్ని రోజులు నేను నిన్ను చాలా సందర్భాలలో రక్షించాను. నా భక్తుడిని నేనే ఎన్నుకుంటాను. ఆ భక్తుడు ఎంత దూరాన ఉన్నా పిచ్చుక కాలి దారం కట్టి లాగుతున్నట్లు రకరకాల మిషల మీద నేను వారినే నా వద్దకు రప్పించుకుంటాను. ఎవరు వారంతటా వారుగా నా వద్దకు రారు. గురువుకు పగ్గాలు అప్పగించి నిశ్చింతగా ఊరక కూర్చుంటే చాలు. చేయవలసినదంతా నేను చేసి మిమ్మల్ని చివరికంటా గమ్యం చేరుస్తాను.